నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం. ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఆదివారం మంత్రి ఆదేశాలతో ఆర్టీఓ బి పావని, డీఎస్పీ కె వేణుగోపాల్ కూటమి నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు. శనివారం రాత్రి విద్యుత్ సమస్య తలెత్తిందంటూ రోగులు చంటిబిడ్డలు చాలా ఇబ్బందులు పడ్డారనే వార్త మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్, స్థానిక అధికారులు, టీడీపీ నాయకులు, పిడికిటి వెంకటేశ్వర్లు, బీజేపీ టౌన్ అధ్యక్షులు నున్న సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం మాది డయాలసిస్ వాళ్ళ జనరేటర్ రిపేరింగ్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని డయాలసిస్ వాళ్ళ జనరేటర్ రాత్రి ఒక నర్సు నిరూపించినారు. వర్షాల కారణంగా పోయినాయి. వెంటనే మా వాళ్ళ సిబ్బంది స్పందించి జనరేటర్ వేయడం జరిగింది. ఎటువంటి అత్యవసర సమయాలు కానీ ఎటువంటి అంతరాయం జరగలేదు. పేషెంట్ కానీ ఎటువంటి ఇబ్బంది మాత్రం పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అనేది పేషెంట్ ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల లైట్ ఫ్లికరింగ్ అవుతా వచ్చింది. అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. జనరేటర్లో ఆయిల్ లేని వల్ల హెయిర్ లాగి మీ సిబ్బందే చెప్పుకొచ్చారండి. స్టార్ట్ కాలేదు. ఉదయం డయాలసిస్ వాళ్ళ జనరేటర్ రిపేరింగ్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని డయాలసిస్ వాళ్ళ జనరేటర్ రాత్రి ఒక నర్సు చేస్తుంది. ఆ టైంలో మనం జనరేటర్ ఆన్ చేయని పంపించాం. సో ఎమర్జెన్సీ జరగకూడదని లైట్ వేసి అది క్యాన్లో చేస్తుంది. ఒకసారి పేషెంట్లు కూడా కలపం. మన అంటే వచ్చిందా ఇబ్బంది అనిపించలేదు కదా. కొంచెం మేడం గారు ఆర్టీఓ గారు మేడం అడగడానికి రాత్రి 5 నిమిషాలు వచ్చిందమ్మా. 5 నిమిషాలు పెద్ద చెప్పాము. 5 నిమిషాల్లోనే తనకు వచ్చింది. మీకు ఇబ్బంది ఏమైనా జరిగిందేమో అనడానికి ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు వీళ్ళు వచ్చారు. అప్పుడే వచ్చేసింది. ఇబ్బంది ఎప్పుడు కలగలేదు. మీదేవరు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినావు? శుక్రవారం. ఎంతసేపు పోయింది కరెంట్? 10 నిమిషాలు పోయింది. 10 నిమిషాలు వచ్చాయి. ఇబ్బంది ఏమైనా పడ్డారా? 10 నిమిషాల్లో మీరేమైనా ఇబ్బంది పడ్డారు? ఏ ఊరు మీరు? 10 నిమిషాలేనా? నిన్న 9:50 నుంచి 10:05 కరెంటు పోవడం వాస్తవము. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ధృవీకరించినారు. వర్షాల కారణంగా పోయినాయి. వెంటనే మా వాళ్ళ సిబ్బంది స్పందించి జనరేటర్ వేయడం జరిగింది. ఎటువంటి అత్యవసర సమయాలు కానీ ఎటువంటి అంతరాయం జరగలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. మళ్ళీ పవర్ వచ్చింది. కానీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల లైట్ ఫ్లికరింగ్ అవుతా వచ్చింది. అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. ఉదయం మాది డయాలసిస్ వాళ్ళ జనరేటర్ రిపేరింగ్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని డయాలసిస్ వాళ్ళ జనరేటర్ ఆ టైంలో మనం జనరేటర్ ఆన్ చేయని పంపించాం. సో ఎమర్జెన్సీ జరగకూడదని లైట్ వేసి అది క్యాన్లో చేస్తున్నాం.